ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ షాప్‌లో దొరికే కారం బూందీని ఎలా చేసుకోవాలి ఈజీగా అనేది మీకు ఈరోజు చూపిస్తానండి. చాలా ఈజీగా, చాలా క్రిస్పీగా ప్రతి బూందీ గిజ్జ రౌండ్‌గా వచ్చే విధంగా ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న టిప్స్‌తోని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి కారం బూందీని చూసేద్దాం మరి. చాలా అంటే చాలా బావుంటది. ఎవ్వరైనా చేసేయొచ్చండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటది. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. టేస్ట్‌కి టేస్ట్ అసలు వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. అంత బావుంటదనమాట. వీడియోలోకైతే వెళ్ళిపోదాం మరి. కారం బూందీకి కావాల్సిన పదార్థాలని నేనిక్కడ మీకు చూపిస్తా. శనగపిండండి. ఈ కప్‌తో 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. అలాగే కొంచెం మనము వంట సోడాని వేసుకోవాలండి. కొంచెమే వేసుకోవాలి. చాలా తక్కువగా వేసామా లేదా అన్నట్టుగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండి 2 కప్పులు తీసుకున్నట్లయితే ఇక్కడ నేను 1.5 స్పూను వరిపిండినైతే తీసుకుంటున్నాను. బియ్యపు పిండిని తీసుకోవడం వల్ల క్రిస్పీగా చాలా బావుంటుందనమాట మనకి. ఈ 3 కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం ఈ పిండిని తయారు చేసుకుందాము. ఎలా కలుపుకోవాలి, కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలనేది చూపిస్తాను నేను మీకిక్కడ. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ముందుగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా గట్టిగా ఉన్నా పర్లేదండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటి మనకి బెనిఫిట్ అంటే ఉండలు లేకుండా వస్తుంది. ఒకటేసారి వాటర్ వేసేస్తే ఉండలొచ్చేసి లేట్ అవుతుంది మనకు కలుపుకోవడానికి. అలా కాకుండా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా రౌండ్‌గా కలుపుకోవడం వల్ల మనకి ఉండ అనేది ఎక్కడ ఉండదు. చూడండి ఎంత స్మూత్‌గా ఉందో. నెక్స్ట్ మనకి కారం బూందీ దూసుకోవడానికి కావాల్సింది కారం బూందీ గరిట అనొచ్చు. కారం బూందీ సట్రం అని అంటాం మేమైతే. ముందుగా మనం కలుపుకున్నాం కదండీ! ఇప్పుడు నూనెను పెట్టుకొని హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత నేనిక్కడ ఇలా ఈ సట్రాన్ని ఇలా పెట్టి నేను టీ తాగే కప్పులుంటాయి గదా! ఆ కప్‌తోనైతే వేస్తున్నాను. ఇలా రౌండ్‌గా తిప్పిన తర్వాత కొంచెం కొంచెంగానే వేసుకుంటే మనకి తోకలనేది లేకుండా బూందీ అనేది రౌండ్‌గా వస్తుందనమాట. ఇలా వేసుకొని కొంచెం కొంచెంగానే వేసుకోండి. కొంచెం కొంచెంగానే ఎందుకంటే హీట్ వస్తుంది గదా! ఎక్కువసేపు మనం అలా చేస్తూ ఉంటే చేతికనేది వేడొస్తుంది. ఇంకోటేంటంటే మనం శనగపిండి పదార్థాలు చేసినప్పుడు పొంగుతుందనమాట. చూడండి అక్కడ చేతి వరకు వచ్చేస్తుంది. వేడి వల్ల కొంచెం కొంచెంగా వేసుకొని మెల్లగా చేసుకోండి. లేదంటే పొంగిపోయే అవకాశాలుంటాయి. ఇంకొకటి మనము స్టవ్‌ని ఫ్లేమ్ తక్కువగా పెట్టుకొని ఈ బూందీనైతే వేసుకోవాల్సుంటుంది. తర్వాత ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. చూసారా బూందీ మనకి గుండ్రంగా ఎంత వచ్చిందో. దీనికొక టిప్ ఉందండి. బూందీ స్టార్ట్ చేసినప్పటి నుంచి లాస్ట్ వరకు బూందీ అంతా గుండ్రంగా రావాలి అంటే మనం ఏ స్ట్రైనర్ అయితే వాడుతున్నామో ఆ స్ట్రైనరు ప్రతిసారి నీట్‌గా మనం ఒక వాయి వేసిన తర్వాత వెనక సైడు, ముందు సైడు బాగా తుడిచి అప్పుడు మనం ప్రతి వాయికి అలాగే చేయాలండి. అలా చేయటం వల్ల బూందీ అనేది గుండ్రంగా, రౌండ్‌గా వస్తదన్నమాట. ఇప్పుడు స్ట్రైనర్ ఉంది కదండీ! మనం యూజ్ చేసే స్ట్రైనరు. దీనికి ముందు పక్కన, అలాగే వెనక పక్కన నీట్‌గా క్లీన్ చేయాలి. పిండనేది ఉండకూడదు. హోల్స్ అనేవి మూసుకుపోకుండా ఉండాలి. అప్పుడే మనకి వేసిన వెంటనే పిండనేది వెంటనే డ్రాప్ కింద పడి మనకి వెంటనే బాగా వస్తుంది. లేదంటే తోక కింద జారి బూందీ అనేది తోకగా వచ్చే అవకాశాలుంటాయి. ఈ టిప్‌ని పాటించండి. బూందీ చేసినప్పుడు మీకు ప్రతి గింజ మీకు రౌండ్‌గా బాల్‌లాగా వస్తుందనమాట. ప్రతిసారి క్లీన్ చేసుకోవాలి మెయిను. ఇలా అన్ని వాయిలు వేసుకోండి. వేసుకునేటప్పుడు స్టవ్‌ని ఫ్లేమ్ తగ్గించుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని హై చేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకోండి. అప్పుడే మీకు బూందీ అనేది బాగా వేగుతుంది. ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇలా ఫ్రీగా ఉంటుందనమాట. టైం ఎక్కువ తీసుకున్నా గానీ మనకి రౌండు అలాగే టేస్ట్ మంచిగా వస్తుందనమాట. ఇలా అన్నిటిని వేయించేసుకోవాలి. నాకు హెల్త్ అసలు బాలేదు. వాయిస్ ఓవర్ మీకు ఎవరికైనా ఇబ్బంది అని అనిపిస్తే క్షమించండి. ప్రతి గింజ రౌండ్‌గా వస్తుంది. ఇలా వేసినట్లయితే ప్రతిసారి ఇలాగే వేసుకోండి. క్లీన్ చేసుకుంటూ అంతా బూందీనంతా వేసేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా బూందీనంతా పర్ఫెక్ట్‌గా ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఆ వేడి నూనె ఉంటుంది కదండీ! అందులోనే మనం ఏదైతే బూందీ దూసిన నూనె ఉంటుందో అందులోనే కొంచెంగా పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. స్ట్రైనర్‌లో వేసి ఫ్రై చేసుకున్నట్లయితే మనకి తొందరగా తీయడానికి వీలుగా ఉంటుందనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. మనం ఇందులో వచ్చేసి పల్లీలు, పుట్నాలు నెక్స్ట్ మనము కరివేపాకుని వేసుకుంటున్నామనమాట. టేస్ట్ చాలా బావుంటాయనమాట. కరివేపాకుని కూడా సేమ్ ప్రాసెస్‌లో వేసేసుకోండి. తొందరగా అయిపోతుంది. ఈజీగా అన్నమాట. చాలా ఫ్లేవర్ చాలా అంటే చాలా బావుంటుంది. స్వీట్ షాప్‌లో బూందీ కూడా సరిపోదండి. అంత టేస్టీగా, కమ్మగా ఉంటుందనమాట. చేసే ప్రాసెస్ కొంచెం
బాగా చేస్తే చాలా బా వస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము వేరుశనగ పప్పు అని అంటాము. కొంతమంది పుట్నాలని కూడా అంటారు కాబట్టి నేను పుట్నాలని చెప్తున్నాననమాట. ఈ వేరుశనగ పప్పుని బాగా వేయించుకోవాలి. ఈ వేపుడు శనగపప్పుని బాగా వేయించుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా వేయించుకొని మొత్తం అన్నిటిని ఈ బూందీలో కలిపేసుకున్న తర్వాత మెయిన్ ప్రాసెస్ అయితే ఇదేనండి. బూందీ మంచి టేస్టీగా తినే కొద్దీ మళ్ళీ తినాలనిపించాలండి. ఈ ప్రాసెస్ కంపల్సరీ చేయాల్సిందే. మిక్సీ జార్ తీసుకోండి. అందులో కొంచెం జీలకర్ర, ఉప్పు, తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్‌లో కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. నెక్స్ట్ కారప్పొడి. వీటిని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మీకు ఇష్టం ఉంటే పచ్చి వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. కానీ కొంతమంది తింటారు, కొంతమంది తినరు కదా! అది మనం ఇష్టాన్ని బట్టి వేసుకుంటే బెటర్ అండి. చాలా బావుంటది అది గూడా. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్‌ని ఈ బూందీ పైన వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. నాకు ఈ ప్లేట్‌లో కుదరలేదు అని చెప్పేసి కలపడానికి నేనొక బౌల్‌ని తీసుకున్నాను. పెద్ద గిన్నెని తీసుకొని అందులో అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే బాగా కలుస్తుంది. కింద కూడా పడకుండా ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకోండి. వేడివేడిగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ చేయాలి. అప్పుడే మనకి బూందీకి కారం గానీ, మీకు జీలకర్ర ఫ్లేవర్ గానీ బాగా పడుతుందనమాట. బూందీ అంతా రెడీ అయిపోయింది. చూసారా స్వీట్ షాప్‌లో దొరికే బూందీని ఈజీగానే ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చనేది నాకు ఈ వీడియోలో చూపించాను గదా! ఈ వీడియో గనుక మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో చేయండి. అలాగే ఈ వీడియో కింద లైక్ చేసిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో మరి ఇంకొక 10, 15 మందికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.